నేను దృష్టించి ఉన్నాను. దేవుడు తన మాటను మన వినికిడిలో ప్రభు దీవించి మనతో మాట్లాడును గాక. దేవుని లేఖనంలో దీనులపై దేవుడు దృష్టించినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక మాటను యేసయ్య మనకు చెప్తున్నాడు. అవన్నీయు నా హస్త కృత్యములు అంటే అవన్నీ అంటే పైన 1వ వచనంలో ఉంటుంది. ఆకాశము భూమి సర్వ సృష్టియు సమస్తమును కూడా కట్టబడిన ప్రతిదీ కూడా దేవుని హస్త కృత్యములు. అవన్నీ కూడా దేవుని హస్త కృత్యములు గనుక అవి దేవుని వలన కలిగినవి. అయితే ఎవరైతే దీనులై నలిగిన హృదయము గలవాడై నా మాట వింటాడో వణుకుచుండునో వారిని నేను దృష్టించుతానన్నాడు. అంటే దీనుల ఎడల దేవుడు దృష్టించుతాడు. ఈరోజు అనేక జీవితాల్లో నలిగిపోయినటువంటి బాధింపబడిన బాధలతో మరి చాలా చితికిపోయినటువంటి జీవితాలు మనకు కనపడుతుంటాయి. కొన్ని కుటుంబాల్లో చూడటానికి బాధ వేస్తుంది. మనం ఏ విధముగానైనా కానీ ఉపయోగపడదాము, సహాయం చేద్దామంటే మనుషులుగా మన వల్ల కాదు. కానీ దేవుడైతే ఎవరి పట్ల ఏం చూపాలో ఆయన ఖచ్చితంగా వాళ్ళ పట్ల అద్భుతాలు చేసి చూపిస్తాడు. దేవుని లేఖనంలో ఒక దీనురాలినటువంటి ఒక ఆమె కనిపిస్తుంది. ఎందుకంటే దీనులపై దేవుడు ఏమి ఉంచుతానన్నాడు? దృష్టించుతానన్నాడు. అదే కాకుండా నలిగినటువంటి వారి హృదయాలకు కూడా దేవుడు వారిని దృష్టించుతానంటున్నాడు. ఇక్కడ నలిగిపోయి దీనురాలై ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక దీనత్వం కలిగిన దీనురాలు కనిపిస్తుంది. ఆమె రూతు గ్రంథము 3వ అధ్యాయం 9, 11 వచనాల్లో ఈమె కనిపిస్తుంది. రూతు దీనురాలై నలిగిపోయిన జీవితం దేవుడు దృష్టించి బహుగా దీవించాడట. ఎవరిని? రూతును. ఎందుకు? 11వ వచనం 9వ వచనం మధ్యలో కనబడుతూ మాటలు, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను వెంబడింపక యుండుట వలన మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కుమారి భయపడకు, నీకు చెప్పిన దంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవు. నీవెవరవు? యోగ్యురాలు. ఎందుకు ఈ మాట? దీనులైన వారిని ఎవరైతే ఎక్కడైతే వారి పరిస్థితులు నలిగిపోతున్నాయి, వారి స్థితిగతులు నలిగిపోతున్నాయి. రూతు జీవితాన్ని మనం చూసినప్పుడు ఆమె మోయాబీరాలు, ఒక అన్య కుటుంబంలో పెరిగి యూదా బెత్లెహేముకి చెందినటువంటి నయోమి ఎలీమెలెకు యొక్క భక్తి కలిగినటువంటి కుటుంబానికి ఆమె కోడలుగా చేయబడింది, ఒక అన్యురాలు. అయితే పరిస్థితులు అన్నీ ఒకలాగా ఒక రోజులాగా ఉండవు. ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మారిపోతుందో ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు రూతు జీవితాన్ని మనం చూసినప్పుడు తన భర్తను పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్తను పోగొట్టుకుంది. అదే కాకుండా తనకంటూ తన ఇంటిలో తన అత్త అయినటువంటి నయోమి తప్ప మగతికంటూ ఆ ఇంటిలో ఎవరు కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆమె చాలా విషాదకరమైనటువంటి పరిస్థితి. ఇటు వాళ్ళ ఇంటికాడ ఉందామనంటే మోయాబు దేశంలో, అక్కడ ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత మరి తన యొక్క అత్త అయినటువంటి నయోమితో బయలుదేరి వద్దామనంటే ఇటు రావాలా పోవాలా కూడా అర్థం కావట్లేదు. ఎలాగా? వెనక్కి చూస్తే ఏదో నుయ్య, వెనక్కి చూస్తే గొయ్య, ముందు చూస్తే నుయ్య అన్నట్టు. ముందుకెళ్ళాలో వెనక్కి వెళ్ళాలో అర్థం కానటువంటి జీవితం. ఎందుకు? యవ్వన కాలంలో తన భర్తను పోగొట్టుకుంది. అలాంటి పరిస్థితులను బట్టి ఆమె నిజంగా ఎంత నలిగిపోయి ఉంటుందంటే తన యొక్క హృదయము అంత గాయమైపోయినటువంటి జీవితాన్ని చూసినప్పుడు అలా నలిగిపోయి దీనురాలైపోయినటువంటి ఆమె జీవితాన్ని దేవుడు చూచాడు. ఎందుకు ఆమెను దేవుడు కనికరించాడు రూతుని? కారణం ఏమిటి? ఆమె అన్యురాలైనప్పటికీ తన యొక్క అత్తను ఎలాగ వెంబడించాలో మంచి దీనత్వము కలిగినటువంటి దీనురాలు కనుక అందరూ విడిచిపెట్టినా కానీ
ఎవ్వరూ లేకపోయినా కానీ నా దేవుడు, నా అత్త నమ్మినటువంటి దేవుడు, నా అత్తతో ఉన్న దేవుడు నాతో కూడా ఉంటాడు. నా అత్త ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను ఉంటాను. ఆమె వెళ్ళిన చోటుకు నేను వెళ్తానని తీర్మానం తీసుకుని, ఆమె మంచితనానికి చాటి మరొకరెవ్వరూ లేరు అన్నట్టుగా మాదిరి చూపించి, దీనురాలై తన అత్తను వెంబడించి బెత్లెహేముకు, యూదా బెత్లెహేముకి బయలుదేరిపోయింది. తన స్వజనాన్ని విడిచిపెట్టేసింది. విడిచిపెట్టి మరలా యూదా బెత్లెహేముకి బయలుదేరిపోయి ఆమె వచ్చి మోయాబు దేశమును విడిచిపెట్టి మరలా యూదా బెత్లెహేమునకు వచ్చేసిన తర్వాత అత్త చెప్పిన మాట అల్లా విన్నది కనుక అప్పుడు అత్త ఏమైతే చెప్పిందో, ఏమైతే ఎలాగనైతే చెప్పిందో, నీవు బోయాజు దగ్గరకు వెళ్ళు, అతడు మన బంధువుడు, అతడు ఏదైనా చేయటానికి సమర్థుడు అని ఆమెకు ఒక మంచి భరోసా ఇచ్చింది. ఆ మాటను చెవదాటకుండా తన యొక్క అత్త మాటకు లోబడి ఎప్పుడైతే అత్త చెప్పినట్లు విన్నదో, నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను వెంబడింపక వినుట వలన మునుపటి ఋతు నీ జీవితానికి ఏమాత్రం డంకాలేదు. ఎందుకంటే మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువగా ఉంది. నువ్వు చాలా గుణవంతురాలవు. అందుకే కుమారి భయపడకు, ఋతు నువ్వు భయపడకు, నీకు చెప్పినదంతయు కూడా నేను చేస్తాను. నీవు యోగ్యురాలవు. ఎందుకు? దీనురాలై నలిగిపోయినటువంటి రూతు జీవితానికి దేవుడు దృష్టించి బహుగా దీవించాడట. ఎవరి మీద దృష్టించుతాడు దేవుడు? దీనుల ఎడల దేవుడు దృష్టించుతాడు. అయితే ఇప్పుడు రూతి పట్ల దృష్టించాడు. మరి నీ పట్ల నా పట్ల కూడా దృష్టించటానికైనా సమస్తమునకును కూడా ఆధారభూతుడు. రెండవది, మరొక స్త్రీ కనిపిస్తుంది. ఆమె పేరు ఎస్తేరు. ఈమె కూడా దీనురాలే. ఎందుకంటే ఆమె జీవిత గాథ వింటే చాలా బాధ. తల్లిదండ్రులు లేనటువంటి ఒక బిడ్డ తన యొక్క జీవితంలో నిజంగా చాలా బాధ. మరి ఎందరున్నప్పటికీ తల్లిదండ్రులు లేరనేటప్పటికీ ఎంత వేదన కలుగుతుంది. అలాంటి వేదనకరమైన పరిస్థితుల్లో ఆమె మరి ఈ పరిస్థితుల్లో ఆమె దీనత్వాన్ని మనం చూసినప్పుడు దేవుడు నిజంగా దయ చూపించి 2వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 16-18 వచనాల్లో ఈ మాటలు చూపిస్తూ ఉంటుంటాడు. దేవుని సన్నిధిలో ఎంత అద్భుతమైన దేవుని దీవెనలు పొందుకుందో దీనురాలు చూస్తే మనకి ఇక్కడ ఎస్తేరును చూచి వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. 17వ వచనంలో స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఎంత అద్భుతం! దీనురాలికి ఇంత గొప్ప ధన్యత, ఎన్నిక లేని దానికి ఇంత ధన్యత, నలిగిపోయిన జీవితానికి ఇంత నిజంగా ఇంత దీవెనల, పాడైపోయినటువంటి తన బతుక్కి ఇంత భాగ్యమా? ఇలాంటి ఉన్నతమైనటువంటి భాగ్యవంతురాలు అయిపోయింది నిజంగా ఎస్తేరు. తన జీవితంలో ఏం చేసింది? ఏం చేయటం వలన ఇంత ఉన్నతమైన స్థితికి, వస్తీకి బదులుగా ఈమె రాణిగా, రాజుగారే ఆమె నెత్తి మీద కిరీటం పెట్టేశాడట. అంత దయను పొందుకుంది. ఎంతో మంది స్త్రీలు ఉన్నారు. అంతమందిలో కూడా కేవలం ఎస్తేరును మాత్రమే దేవుడు తన దీనత్వాన్ని చూచి దేవుడు ఆమెను ప్రేమించాడు. కన్యకలందరికంటే ఆమెనే, ఎస్తేరును ఎక్కువగా ప్రేమించి రాజు నిజంగా ఎస్తేరు పట్ల దయ చూపించాడు. దేవుని వాక్యం చెప్తున్నట్లుగా దీనులపై దేవుడు ఏం చూపుతాడు? దయ చూపిస్తాడు. దయ ఆయన దృష్టించుతాడు. నిజంగా దీనురాలినటువంటి ఎస్తేరు పట్ల దేవుడు దృష్టించి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా చేసుకున్న తర్వాత 18వ వచనంలో ఒక గొప్ప విందు చేశాడంటండి ఆ ఇంటిలో, ఆ కోటలో. ఎందుకంటే తన పని వారందరికీ కూడా సెలవు ప్రకటించేసాడట. సెలవు దినం ప్రకటించేసి గొప్ప విందును ఏర్పాటు చేశాడట. ఎందుకని? ఆమెను ఆ ఇంటికి నిజంగా రాణిగా చేశాడు. రాణిగా చేసుకున్నటువంటి రాజును ఎంత సంతోషభరితుడైపోయాడో ఎవరిని చూచి? ఎస్తేరును చూచి. ఎందుకు ఇంతగా
ఎస్తేరు పట్ల ఎంత దయ చూపించేశాడు దేవుడు. ఎందుకు అంటే ఆమె దీనురాలు. దీనుల పట్ల ఎప్పుడు కూడా దేవుడు దృష్టించుతూనే ఉంటాడు. దేవుడు దృష్టించుతూనే ఉంటాడు. అలాగనే మూడవ వ్యక్తి మనకు కనిపిస్తుంటారు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో లోకరక్షకునికి జన్మనిచ్చినటువంటి దీనురాలైన కన్య మరియ. ఎవరిమే? లోకరక్షకునికి జన్మనిచ్చినటువంటి దీనురాలైన కన్య మరియ. ఎందుకు ఎంతో మంది స్త్రీలు ఉంటుండగా ఆ ప్రాంతంలో ఈ మరియను మాత్రమే దేవుడు ప్రేమించి, ఆమెకు మాత్రమే దేవుడు దయ చూపించి, ఎందుకు ఇంతగా దేవుడు ప్రేమించాడు ఈ దీనురాలు పట్ల? ఎంత అద్భుతమైన మాట! దేవుని దగ్గర నుంచి ఒక మాట వినబడుతుంది ఈ దీనురాలికి. 28వ వచనంలో దయాప్రాప్తురాల ఆ దూత లోపలికి వచ్చి, నీకు శుభము కలుగును, ప్రభువు నీకు తోడై ఉండును. ఎవ్వరికి లేనటువంటి గొప్ప మాట ఎవరికి వచ్చింది? దేవుని మాట దీనురాలైన మరియకు మాత్రమే ఈ శుభవార్త వినబడింది. ఎందరో ఉన్నారు ఇలాంటి వార్త వింటే నా జీవితం ధన్యమైపోద్దని. ఎందరో ఆశపడుతున్నారు ఇలాంటి జీవితాన్ని కలిగి నేను జీవిస్తే నేను ఎంత బాగుంటానని. కానీ ఎవ్వరికి వినబడిన వార్త, ఎవ్వరికి దక్కనటువంటి ధన్యత, ఎవ్వరి మీద దృష్టించినటువంటి దేవుడు మరియ మీదే దేవుడు దృష్టించి, ఎందుకు ఆమెను దేవుడు అంతగా ప్రేమించడానికి ఇష్టపడ్డాడో ఆమె దీనురాలైనందున దేవుడు ఏం చేశాడు? మూడవదిగా దృష్టించాడు. ఈరోజు మనం దీనులమై దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నాం. భక్తుడైన దావీదుని గురించి చెప్తాడు, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఉత్తరమిస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైతే నువ్వు కావాలని ప్రభువుని అడుగుతున్నావో, నీ దీనత్వాన్ని బట్టి, నువ్వు నలిగిపోయిన జీవితాన్ని బట్టి, నువ్వు చెదరిపోయిన నీ మనసును బట్టి, పాడైపోయిన నీ బ్రతుకును బట్టి దేవుడు ఏమాత్రం కూడా నిన్ను నన్ను మనల్ని ఎవ్వరిని కూడా ఆయన విడిచిపెట్టడు. కానీ దేవుడు ఒకటే చెప్తున్నాడు, నీలో నుంచి ఆయన చూచేది ఒకటే ఆశపడుతున్నాడు. నీవు దీనత్వము కలిగి ఉంటే, దీనురాలై ఉంటే, దీనుడువై ఉంటే దేవుడు ఏం చేస్తాడు? దృష్టించుతాడు. కొన్ని పరీక్షలు మనకు ఎదురవుతుంటాయి, కొన్ని పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి. ఎలాగెదురైనప్పటికీ మనలో దేవుడు చూసేది ఒకటే, మనకున్న గొప్పతనాన్ని చూడు, మనకున్న ఆస్తి ఐశ్వర్యములు అందచందాలు చూడాయన. మనం ఎక్కడైతే దీనత్వం కలిగి ఉన్నామో, ఎక్కడ తగ్గున్నామో, ఎక్కడైతే మనము దేవుని పట్ల నమ్మకం కలిగి ఉన్నామో, మనకు దేవునికి ఉన్న సంబంధాన్ని బట్టి దేవుడు మన పట్ల దృష్టించుతాడు. అలా దృష్టించి దేవుని దయను, దేవుని దృష్టిని, దేవుని కనికరాన్ని పొందుకున్నటువంటి వారిలో రూతు దేవునికి దీనురాలై ఆమె స్థితి మార్చబడింది. రెండవది ఎస్తేరు దీనురాలై తన స్థితి మార్చబడింది. మూడవది దీనురాలై మరియా తన పేరు గొప్పగా ప్రపంచమంతా కూడా ప్రకటించబడి దేవునికి ఇష్టురాలుగా మారిపోయింది. ఈరోజు మనం కూడా దేవునికి దగ్గరగా, ఆయనకు సమీపముగా మనం ఉంటూ దీనులమై ఉంటే దేవుడు దృష్టించుతాడు. ఈనాటికైనా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఓపికతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రభువా, మా జీవితంలో మేము ఎందుకైతే నీ సన్నిధిలో మేము ఎలాగునైనా కానీ మా పట్ల నీవు దయ చూపిస్తావని, నీవు దృష్టించుతావని, నీ దృష్టి మా మీద ఉంచాలని మేము నీ సన్నిధిలో దీనులుగా కనిపెడుతున్నామయ్యా. నలిగిపోయిన జీవితమయ్యా నాది, చెదిరిపోయిన జీవితమయ్యా, పాడైపోయిన జీవితమయ్యా నాది. ఎందుకో అందరి చేత విసర్జించబడిన జీవితమయ్యా నాది, అందరి చేత ద్వేషింపబడిన జీవితమయ్యా నాది, అందరి చేత కూడా ఎందుకు ఉపయోగం లేవని అవమానపరచబడినటువంటి జీవితమయ్యా. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రభు తట్టుకి మనము మన కన్నులు ఎత్తుదాం. అప్పుడే దేవుడు నీ పట్ల దృష్టి ఉంచుతాడైనా. ఎప్పుడైతే ఆయన దృష్టి నీ మీద ఉంచాడో, నీవు దీనురాలుగా దేవునికి ఎప్పుడైతే కనిపించావో,